హాయ్ అండి. మా గృహప్రవేశానికి వచ్చినటువంటి గిఫ్ట్స్ అన్నీ కూడా మేము అన్ప్యాక్ చేసామన్నమాట ఆ రోజు ఈవినింగ్. ఇంకా చాలా టైర్డ్ అయ్యాము. అయితే నేనైతే ఇంకా డ్రెస్ అంతా కూడా మార్చేసుకున్నాను. కాబట్టి ఇలాగే ఇంట్లో మేము ఎలా ఉంటామో అలాగే వీడియోస్ తీసాము. చూడండి, ఇంకా జస్ట్ అలా కూర్చొనేసి ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయో అని చెప్పి అన్నీ అన్ప్యాక్ చేద్దామని చెప్పి ఓపెన్ చేస్తున్నాము ఒక్కొక్కటిగా. సో గిఫ్ట్స్ ఓపెన్ చేయడం అంటే నాకైతే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఇలా కూర్చొని గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసేస్తున్నాము. ఇవన్నీ కూడా చాలా చాలా మంచి గిఫ్ట్స్ వచ్చాయండి. ఇంకా మేము చిన్న గృహప్రవేశానికే ఇన్ని గిఫ్ట్స్ వస్తాయి, పెద్ద పెద్ద ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకు ఎన్ని గిఫ్ట్స్ వస్తాయో కదా. చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి గ్లాస్ ఐటమ్ మాకు మా నైబర్ ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, గ్లాస్ ఐటమ్ చక్కగా మనకు డ్రై ఫ్రూట్స్, నట్స్ అలా పోసేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. ఇంకా వచ్చేసి నెక్స్ట్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నేను బ్లాక్ చున్నీ వేసుకున్నాను కదా, ఆ బ్లాక్ చున్నీదే అండి నేను వేసుకున్న డ్రెస్ అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మనకు టీ సెట్ వచ్చింది, చూసారు కదా, చాలా బాగుందండి. అంటే మొత్తం కూడా ఒక గాజు ఐటమ్ అనమాట, ఇది గ్లాస్ ఐటమ్ చాలా చాలా బాగుందన్నమాట. అంటే ఎవరు యూజ్ చేయకపోయినా కూడా ఈ రోజుల్లో అంతగా మనము సో డెకరేటివ్ ఐటమ్గా అయితే బాగా పనికొస్తుంది అనమాట. ఇంకొచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇంకొక గిఫ్ట్ అండి. ఇందులో మనకు హాట్ బాక్స్ ఒకటి వచ్చింది అండ్ అలాగే వాటర్ బాటిల్ వచ్చిందనమాట. బాగుంది, వాటర్ బాటిల్ కానీ హాట్ బాక్స్ కానీ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు మేము అరేంజ్ చేయాలి, కానీ అరేంజ్ చేసిన తర్వాత అయితే నా దగ్గర ఏ వీడియో లేదండి. అరేంజ్ చేసిన తర్వాత వీడియో అనేది లేదనమాట. ఈసారి ఎప్పుడైనా నేను హోమ్ టూర్ కానీ అలా చేసినప్పుడు చూపిస్తాను. సో ఇవి వచ్చేసి మా చెల్లి ఫ్రెండ్ ఇచ్చారనమాట. చాలా చాలా బాగున్నాయి కదా. ఇవి వచ్చేసి ఐస్ క్రీమ్ బౌల్స్, చాలా క్వాలిటీ ఉంది, చాలా బాగుందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను కదా, ఇది వచ్చేసి ఆయిల్ టిన్ అండి, మనకు ఆయిల్ డిస్పెన్సర్. ఇలాంటి ఆయిల్ డిస్పెన్సర్ అయితే నేను ఎక్కడ చూడలేదు, చాలా బాగుండింది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు మేము ఇంట్లో కూడా వాడుతున్నాము అండ్ చాలా చాలా బాగుంది. లోపల వచ్చేసి మనకు స్టీల్ వస్తుంది అనమాట. చక్కగా మనకు కొంచెం కాకుండా కొంచెం ఎక్కువ ఆయిల్ పోర్ చేసుకోవడానికి అయితే మాత్రం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ ఓపెన్ చేసేస్తున్నాను. చూసారు కదా, నేను ఓపెన్ చేస్తుంటే ఇక్కడ అందరు కూడా ఇంట్రెస్టెడ్గా వాటిని చూస్తూ ఉన్నారనమాట. నేనైతే కాస్త ఓపెన్ చేయడానికి కొంచెం ఎక్కువే టైం తీసుకుంటున్నాను. ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను మీకైతే. ఇది ఏంటి అని చూస్తేనేమో డైనింగ్ టేబుల్ మీద చక్కగా మనము వాటర్ పోసుకొని పెట్టుకోవడానికి ఒక జార్ అనమాట ఇది. సో ఇది మేము డైనింగ్ టేబుల్ మీద యూజ్ చేస్తున్నాం కూడా. అయితే మంచి మంచి గిఫ్ట్స్ అయితే వచ్చాయనిపించింది నాకైతే, ఎందుకంటే మనకు ఇంట్లో చేరుతున్నారనగానే ఇంటికి ఉపయోగపడేవే వచ్చాయి. ఇది వచ్చేసి చక్కగా బైబిల్లో వాక్యం ఇచ్చారు అండ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం కదా, ఇది వచ్చేసి డైనింగ్ సెట్ అనమాట. సారీ, ఇవి వచ్చేసి హాట్ బాక్సెస్ అనమాట. ఇవి మా చెల్లి వాళ్ళు ఇచ్చారనమాట. హాట్ బాక్సెస్ అయితే చాలా క్వాలిటీ ఉన్నాయి అండ్ 3 పీస్ హాట్ బాక్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి అనమాట డైనింగ్ సెట్. ఈ డైనింగ్ సెట్ అయితే మా ఆంటీ వాళ్ళు ఇచ్చారు అండ్ ఇది కూడా క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి. మీరు డైనింగ్ టేబుల్ మీద స్పెషల్గా మనము ఫుడ్ ఐటమ్స్ కానీ సర్వ్ చేసుకోవడానికి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి ఈ ప్లేట్స్ అండ్ డైనింగ్ సెట్స్. చాలా బాగుంది, చూసారు కదా. అండ్ నాకైతే అనిపించింది ఇక్కడ వచ్చేసి ఇంకొక డైనింగ్ సెట్, ఇది మా మామ ఇచ్చారనమాట. ప్యూర్ గ్లాస్ ఐటమ్, చాలా చాలా బాగుంది అండ్ చాలా క్వాలిటీ ఉందన్నమాట. ఇది ప్రజెంట్ మా డైనింగ్ టేబుల్ మీద మేము యూస్ చేస్తూ ఉన్నాము. నా వీడియోస్ చేస్తున్నప్పుడు నేను కొన్నిట్లో యూస్ చేశాను అనమాట. చాలా బాగుంది క్వాలిటీ. అండ్ ఇది ఎక్కడి నుంచి తెచ్చారా అని నేను చూసినప్పుడు నేను డిమార్ట్లో చూశానండి. చాలా బాగుంది క్వాలిటీ. అండ్ ఇది వచ్చేసి మా ఆంటీ శారీ పెట్టారనమాట మా మమ్మీకి. చాలా బాగుంది శారీ అయితే, చక్కగా పికాక్ గ్రీన్ కలర్ అండ్ గోల్డెన్ జరీతో వచ్చేసింది, చాలా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మా పెద్ద మమ్మీ పెట్టారనమాట మా మమ్మీకి, బ్లూ శారీ, చాలా చాలా బాగుంది. ఇవేనండి మాకు వచ్చిన గిఫ్ట్ ఐటమ్స్. ఇవన్నీ కూడా నేను సెట్ చేసి అరేంజ్ చేశాను అయితే, కానీ అరేంజ్ చేసినవన్నీ కూడా నేను మీకు చూపించలేకపోతున్నాను. ఈసారి మరి ఎప్పుడైనా చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.